జాలికి ప్రేమకి మధ్య ఓ సన్నటి అద్దం ఉంటుంది. ఆ అద్దం పగలకుండా ఉన్నంత వరకు మనకు దొరుకుతున్నది జాలా లేక ప్రేమ అన్నది ఎవరికీ అర్థం కాదు. జాలనేది భిక్షం లాంటిది. అది తీసుకుంటే ఆత్మగౌరవం చచ్చిపోతుంది. ప్రేమ అనేది ప్రాణం లాంటిది. అది తీసుకుంటే బ్రతుకు చిగురిస్తుంది. ఇన్నాళ్ళు సూర్య తనను ప్రేమిస్తున్నాడని సంబరపడిన సంధ్యకి ఆ ప్రేమ వెనకాల కేవలం కృతజ్ఞత, జాలి మాత్రమే ఉన్నాయన్న అనుమానం ఆమె ఆత్మగౌరవాన్ని తట్టిలేపింది. మగాడు కన్నీళ్ల కంటే ఆడదాని ఆత్మగౌరవం ఎప్పుడు బలమైనదే. సంధ్య కళ్ళల్లోకి చూస్తూ విడాకులు కావాలని ఆమె అడిగిన తీరు సూర్యకు కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది. టీపై మీదున్న విడాకుల పత్రాలు వాడికి ఒక మరణశాసనంలా కనిపిస్తున్నాయి. గదిలో భయంకరమైన నిశ్శబ్దం. సంధ్య కళ్ళల్లో ఎంతో స్థిరంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఒకప్పుడు ఉన్న అమాయకత్వం లేదు. తన బావ ఏమంటాడో అన్న భయం అసలే లేదు. ఓ పరిపూర్ణమైన స్పష్టత. తన జీవితం మీద తనకు హక్కు కనిపిస్తున్నాయి. సూర్య చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లోంచి కన్నీళ్లు జలపాతంలా కారుతున్నాయి. సంధ్య, వాడి గొంతు వణుకుపోయింది. నువ్వు అడుగుతున్నది ఏంటో నీకు అర్థమవుతుందా? నువ్వు లేకుండా నేను బతకలేనని తెలిసి ఈ మాట ఎలా అంటున్నావు? సంధ్య ఏమాత్రం చెలించలేదు. నేను లేకుండా నువ్వు బతకలేవన్నది అబద్ధం బావా. శృతక్క చనిపోయినప్పుడు కూడా నువ్వు ఇలాగే అనుకుని ఉంటావు. కానీ బతికావు కదా. పిల్లల కోసం, నీ బాధ్యతల కోసం నువ్వు బతికావు. ఇప్పుడు కూడా అంతే. నీ పిల్లల కోసం నువ్వు కావాలి. నువ్వు వాళ్ళ కోసం బతుకుతావు. నీకు నా అవసరం తీరిపోయింది. ఆ మాటలు సూర్యగుండెను సూదుల్లా గుచ్చుతున్నాయి. సూర్య అమాంతం వెళ్ళి టీపై మీదున్న విడాకుల పత్రాలను చేతిలోకి తీసుకున్నాడు. పిచ్చి పట్టిన వాళ్ళ ఆ కాగితాలను ముక్కలు ముక్కలుగా చించేశాడు. చించేసిన ఆ కాగితాల ముక్కలను గాల్లోకి విసిరేసి సంధ్య ముందు మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ కాగితాలు మన బంధాన్ని విడదీయలేవు సంధ్య. నువ్వు నా ప్రాణం. నీకు నా ప్రాణం కేవలం జాలిలాగా, సింపతిలాగా కనిపిస్తుందా? అవును, నేను తప్పు చేశాను. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక అహంకారిగా ప్రవర్తించాను. నిన్ను అవమానించాను. కానీ ఆ మంటల్లో నువ్వు నా పిల్లల కోసం నీ ప్రాణాలు వదిలేసినప్పుడు నాలో అహంకారం కాలిపోయింది సంధ్య. ఆ క్షణంలో నేను నిజమైన నిన్ను చూశాను. సూర్య ఏడుస్తూ సంధ్య చేతులు తన కళ్ళకద్దుకున్నాడు. నువ్వు అన్నావు కదా, నువ్వు ఆ మంటల్లోకి దూకకపోయి ఉంటే నేను నిన్ను ప్రేమించేవాడినా అని. దానికి నా దగ్గర సమాధానం లేదు సంధ్య. ఎందుకంటే గతాన్ని మార్చే శక్తి నాకు లేదు. కానీ ఒకటి నిజం చెప్తున్నాను విను. నువ్వు మంటల్లో దూకడం వల్ల నాకు నీ మీద ప్రేమ పుట్టలేదు. నా అజ్ఞానం అనే పొర తొలగిపోయి నువ్వేంటో, నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో నాకు అర్థమైంది. సంధ్య కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి. కానీ ఆమె తన చేతులను సూర్య పట్టు నుంచి నెమ్మదిగా వెనక్కి లాక్కుంది. గాయం మానొచ్చు, కానీ మచ్చ అలాగే ఉంటుంది. మాటల వల్ల అయిన గాయానికి మందు దొరకడం చాలా కష్టం. అది మనస్పొరల్లో ఎక్కడో దాక్కుని సమయం వచ్చినప్పుడు మళ్ళీ రక్తం కారుస్తుంది. సంధ్య సూర్య కళ్ళల్లోకి చూస్తూ అంది, నిజమే బావా, నీ అజ్ఞానం పోయింది. నీకు నా విలువ అర్థమైంది. కానీ ఆ విలువ ఒక భార్యగా కాదు, ఒక త్యాగమయ్యగా. నువ్వు నా ముందు ఇలా కన్నీళ్లు పెట్టుకుని కూర్చోవడానికి కారణం నా మీదున్న ప్రేమ కంటే నేను నీకు చేసిన మేలే ఎక్కువ. కృతజ్ఞతను ప్రేమగా భ్రమపడకు బావా. సంధ్య కన్నీళ్లు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి నడవబోయింది. సూర్య ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. ఒకప్పుడు అహంకారంతో తలెత్తుకుని తిరిగిన మగాడు ఇప్పుడు తన భార్య కాళ్ళ దగ్గర పడి ప్రాధేయపడుతున్నాడు. సంధ్య, దయచేసి వెళ్ళిపోకు. నువ్వు లేకుండా ఈ ఇల్లు శ్మశానం అయిపోతుంది. నేను బతకలేను సంధ్య. నీకు నేను ఎలా నిరూపించుకోలో చెప్పు. నా గుండెకు చూపించమన్నా చూపిస్తాను. నాలో శృతి మీదున్న ప్రేమ ఒకప్పటిది. కానీ ఇప్పుడు నా ప్రతి శ్వాసలో నువ్వే ఉన్నావు సంధ్య. సంధ్య సూర్యను పైకి లేపింది. వాడి కళ్ళల్లోకి చూస్తూ తన గుండెల్లో ఇన్నాళ్ళు దాచుకున్న బాధను అక్షర రూపంలో బయటపెట్టింది. గుండెకోసి చూపించాల్సిన అవసరం లేదు బావా. కానీ నా ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్పు. సంధ్య గొంతులో ఇప్పుడు ఒక ఆవేదన, ఒక ఆర్తి వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు మౌనం తర్వాత వస్తున్న ఆ మాటలు సూర్యుని నిలదీస్తున్నాయి. మొదటి రాత్రి నేను ఆ పూల మంచం పక్కనే నేల మీద పడుకున్నప్పుడు నీకు జాలి వేయలేదా బావా? కనీసం ఒక మనిషి అన్న కనికరం కూడా నీకు కలగలేదా? ఆ రోజు నా ఆత్మగౌరవం చచ్చిపోయింది బావా. కానీ పిల్లల కోసం నేను బతికాను. సూర్య తలదించుకొని కన్నీళ్ళు రాలుస్తున్నాడు. వాడికి బదులు చెప్పే అర్హత లేదు. నేను వండిన అన్నం పిల్లలు కింద పడేస్తే నువ్వు వచ్చి ఆ మెతుకుల మీద కాలు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయావు. అప్పుడు నీకు నేను భార్యగా కనిపించలేదా? ఒక పని మనిషి కంటే హీనంగా చూసావు కదా బావా. ఆ రోజు నా ప్రేమ చచ్చిపోయింది బావా. కానీ పిల్లల కోసం నేను భరించాను. సంధ్య కళ్ళల్లో కన్నీళ్లు దారాలుగా కారుతున్నాయి.
నా అక్క రాసిన డైరీ నేను చదువుతుంటే నా చెంప పగలగొట్టి ఆ అక్షరాలు నా కళ్ళ ముందే తగలబెట్టేశావు. అప్పుడు నీకు నా మీద ప్రేమ ఎందుకు పుట్టలేదు బావా? ఆ రోజు నా నమ్మకం చచ్చిపోయింది. నాకంటూ ఈ ఇంట్లో నీ గుండెలో ఎప్పటికీ చోటు లేదని నాకు అర్థమైపోయింది బావా. సంధ్య మాటలు సూర్య గుండెను కోసేస్తున్నాయి. వాడికిప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి. తను చేసిన గాయాలు ఎంత లోతైనవో, ఆమె ఆత్మగౌరవాన్ని తను ఎన్నిసార్లు చంపేశాడో వాడికిప్పుడు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఇన్నిసార్లు నన్ను చంపేసిన నువ్వు నేనొక్కసారి మంటల్లోకి దూకి నిన్ను నీ పిల్లల్ని కాపాడగానే కరిగిపోయావు. ఎందుకు బావా? ఎందుకంటే నీకు నా అవసరం ఏర్పడింది. నీ రోగాన్ని భరించడానికి, నీ చీకటి గదిలో నీకు తోడుగా ఉండటానికి, నీ అనాథ పిల్లలకు తల్లిగా ఉండటానికి నేను దొరికాను. దీన్ని అవసరం అంటారు బావా, ప్రేమన్నారు. సంధ్య తన ముఖం మీద పడుతున్న కన్నీళ్లు చేతితో తుడుచుకుంది. నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినా నేను మౌనంగా భరించాను బావా. ఎందుకంటే నాకప్పుడు గొంతు లేదు. నా మాట నీకు వినపడదనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు గొంతు తిరిగొచ్చింది. దేవుడు నాకు మళ్ళీ మాట్లాడే అవకాశం ఇచ్చాడు. ఈ మాటలతో నేను అడిగే మొదటి ఆఖరి కోరిక, నాకు విడాకులు కావాలి బావా. నేను నీ పిల్లలకి ఎప్పటికీ అమ్మగా ఉంటాను. వాళ్ళ బాధ్యత నాది. కానీ నీ భార్యగా అన్న ముసుగు నాకొద్దు. ఆ ముసుగులో ఉన్న జాలి నాకొద్దు. సూర్య కుప్పకూలిపోయాడు. సంధ్య మాటల్లో ఉన్న తర్కం ముందు వాడి ప్రేమ ఓ నేరస్తుల్లా నిలబడింది. తను చేసిన తప్పులకు క్షమాపణ దొరకదని వాడికి అర్థమైపోయింది. సంధ్య, సూర్య గొంతు బొంగురుపోయింది. నువ్వు అన్న ప్రతి మాట నిజమే. నేను నిన్ను చంపేశాను, నీ ఆత్మగౌరవాన్ని లాగేశాను. కానీ ఒక్క మాట నమ్ము సంధ్య, నాది జాలి కాదు. నువ్వు లేకుండా బతకడం నాకు చేత కాదు. నువ్వు విడాకులిస్తే నేను సంతకం పెడతాను. కానీ ఆ సంతకం నా మరణశాసనం అవుతుంది సంధ్య. నువ్వు ఈ గడప దాటి వెళ్ళిపోతే ఈ ఇంట్లో నా ప్రాణం లేని దేహం మాత్రమే మిగిలిపోతుంది. సూర్య ఏడుస్తూ అక్కడే నేల మీద పడిపోయాడు. ఒకప్పుడు అహంకారంతో రగిలిపోయిన ఒక పర్వతం ఇప్పుడు కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. సంధ్య వాడి వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ప్రేముంది, కానీ దానికి మించి ఆత్మగౌరవం ఉంది. ఆమె ఏమీ మాట్లాడకుండా చిరిగిపోయిన ఆ విడాకుల పత్రాలు వదిలేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. గది తలుపులు మూసుకున్న శబ్దం సూర్య గుండెల్లో పెద్ద బాంబు పేలినట్టు అనిపించింది. చిరిగిపోయిన ఆ విడాకుల కాగితాల ముక్కల మధ్య నేల మీద కూలబడిపోయాడు సూర్య. రాత్రంతా అలాగే కూర్చున్నాడు. కన్నీళ్లు కారి కారి వాడి కళ్ళు ఎర్రటి నిప్పు కణాల్లా మారాయి. సంధ్య అడిగిన ప్రతి ప్రశ్న వాడి చెవుల్లో మారుమోగుతూనే ఉంది. మొదటి రాత్రి నేను నేల మీద పడుకుంటే నీకు జాలి వేయలేదా బావా? మెతుకుల మీద కాలు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయావు. అప్పుడు నీకు నేను భార్యగా కనిపించలేదా? నేను మంటల్లోకి దూకినప్పుడు మాత్రమే నీకు ప్రేమ పుట్టిందా? అది ప్రేమ కాదు బావా, కృతజ్ఞత, జాలి. సంధ్య మాటల్లో ప్రతి అక్షరం నిజం. తను చేసిన గాయం, తను చూపించిన అహంకారం అన్నీ నిజం. తప్పులన్నీ తన వైపు పెట్టుకుని ఇప్పుడు ఆమెను నాతో ఉండిపో అని అడగడం వాడి స్వార్థమే అని వాడికి అర్థమైంది. సంధ్య అడిగింది కరెక్టే. నాది ప్రేమని నేను ఆమెకి ఎలా నిరూపించగలను? నేను ఏడ్చినా, ఆమె కాళ్ళు పట్టుకున్నా అది నా అవసరం కోసమే అనుకుంటుంది. ఆమె ఆత్మగౌరవాన్ని తిరిగి ఇవ్వాలంటే నేనేం చేయాలి దేవుడా అని సూర్య తనలో తానెంత మదనపడ్డాడో ఆ రాత్రికి మాత్రమే తెలుసు. అటు గదిలోపల సంధ్య పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. మంచం మీద పడుకుని దిండును గట్టిగా ఎత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఒక ఆడది తన భర్తను కాదనుకుని వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడం అంత సులువు కాదు. అందులోనూ చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన బావ ఇప్పుడు తన కాళ్ళ దగ్గర పడి ఏడుస్తుంటే వాడిని క్షమించి అక్కున చేర్చుకోవాలని ఆ మనసు ఉరకలేస్తోంది. కానీ వాడు కన్నీళ్లు చూసినప్పుడల్లా ఆమె గుండె కూడా కరిగిపోయింది. బావా, నిన్ను వదిలేసి నేను మాత్రం ఎలా బతకగలను? నా ప్రతి శ్వాసలో నువ్వే ఉన్నావు కదా. కానీ ఒకవేళ నేను నిన్ను క్షమించి ఇక్కడే ఉండిపోతే జీవితాంతం నా మనసులో ఒక అనుమానం అలాగే ఉండిపోతుంది. నువ్వు నా మీద జాలితో బతుకుతున్నావన్న భయం నన్ను చంపేస్తుంది. నేను కోరుకున్నది నన్ను ప్రాణంగా ప్రేమించే భర్తని బావా, నా త్యాగానికి కృతజ్ఞతగా మిగిలిపోయే మనిషిని కాదు అని కన్నీళ్లతో తన మనసును తనే సర్ది చెప్పుకుంది సంధ్య. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు ఎదుటి వాళ్ళ మీద కోపంతో కాకుండా మన మీద మనకున్న గౌరవంతో తీసుకుంటాం. ఆ నిర్ణయాలు మనల్నే ఎక్కువగా బాధిస్తాయి. కానీ బతకడానికి ఆ బాధే ఒక పునాది అవుతుంది. ఉదయం తెల్లారింది. సంధ్య బయటకు వచ్చింది. రాత్రంతా ఏడవడం వల్ల ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. హాల్లో సూర్య లేడు. ఆ చిరిగిపోయిన కాగితాలు లేవు. ఇల్లంతా శుభ్రంగా ఉంది. వరుణ్ చిట్టి ఇద్దరు అప్పటికే నిద్రలేచి ఆడుకుంటున్నారు. సంధ్య వాళ్ళని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఆ పిల్లలను వదిలి ఎలా వెళ్ళిపోవాలి?
వాళ్ళకేమని చెప్పాలి? అమ్మా, నాన్నెక్కడికో బయటికి వెళ్ళాడు, నిన్ను లేపొద్దన్నాడు అని చెప్పాడు వరుణ్. సంధ్య మౌనంగా తలూపింది. సరిగ్గా 10 గంటలకు ఇంటి ముందు కారాగింది. సూర్య లోపలికొచ్చాడు. వాడి ముఖంలో ఎలాంటి భావమూ లేదు. ఓ రకమైన శూన్యత, ఓ భయంకరమైన ప్రశాంతత వాడి కళ్ళల్లో కనిపిస్తోంది. వాడి చేతుల్లో ఓ కొత్త ఫైల్ ఉంది. సంధ్య కిచెన్లోంచి బయటకొచ్చింది. సూర్యని చూసి ఆమె అడుగులు ఆగిపోయాయి. సూర్య నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరకొచ్చాడు. వాడి చూపులు ఎంతో స్థిరంగా ఉన్నాయి. పిల్లలేరి అని అడిగాడు. వాళ్ళ గదిలో ఆడుకుంటున్నారు అని సంధ్య సమాధానం ఇచ్చింది. సూర్య ఆమె చేతుల్లో ఆ ఫైల్ను పెట్టాడు. సంధ్య ఆశ్చర్యంగా ఆ ఫైల్ తెరిచి చూసింది. అవి కొత్త విడాకుల పత్రాలు. కానీ ఈసారి ఆ పత్రాల చివర సూర్య సంతకం చేసింది. సంధ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. విడాకుల కాగితాల మీద సంతకం చేశాడా? నిన్న రాత్రి నా కాళ్ళు పట్టుకుని ఏడ్చినవాడు ఈరోజు ఉదయాన్నే వెళ్ళి విడాకుల కాగితాలు తెచ్చాడా? అంటే నా మీద వాడుకున్నది నిజంగా జాలి మాత్రమేనా? నేను అడిగాక విడాకులిచ్చేంత సులువుగా మారిపోయిందా మన బంధం అని ఆమె మెదడులో వేల ప్రశ్నలు సుడిగుండంలా తిరుగుతున్నాయి. ఆమె చేతులు వణకడం మొదలుపెట్టాయి. సంధ్య కళ్ళల్లోకి చూస్తూ సూర్య మాట్లాడటం మొదలుపెట్టాడు. వాడి గొంతులో ఈసారి ఎలాంటి ఆవేశం లేదు, ప్రాధేయపడ్డం లేదు. కేవలం ఓ స్వచ్ఛమైన నిజాయితీ మాత్రమే ఉంది. చదివావు కదా సంధ్య, నా సంతకం చేశాను. నిన్న రాత్రి నువ్వు ఇచ్చిన కాగితాలను నేను చింపేయడం నా స్వార్థం. నిన్ను నా దగ్గరే అంటిపెట్టుకోవాలని అనుకున్న నా అహంకారం. కానీ రాత్రంతా ఆలోచించాను. ఒక ఆడది తన ప్రాణాన్ని వదిలేయడానికైనా క్షణం కూడా ఆలోచించదు. కానీ ఆత్మగౌరవం చచ్చిపోయిన చోట ఒక క్షణం కూడా బతకలేదు. సూర్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ వాడి గొంతు వనకడం లేదు. నువ్వు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు సంధ్య. నువ్వు మంటల్లో దూకకపోయి ఉంటే నేను నిన్ను ప్రేమించేవాడినా అన్న నీ ప్రశ్నకు అవును అని చెప్తే అది అబద్ధమవుతుంది. ఎందుకంటే కళ్ళు మూసుకుపోయి ఉన్న గుడ్డివాడికి వెలుగు విలువేంటో ఎలా తెలుస్తుంది? నా అజ్ఞానంనే చీకటిని పోగొట్టడానికి నీ ప్రాణాలను నిప్పుగా మార్చావు. ఆ వెలుగులోనే నాకు నువ్వు కనిపించావు. సంధ్య కన్నీళ్లతో వాడి ముఖంలోకి చూస్తుంది. నా ప్రేమ నిజమైందని నిరూపించుకోవడానికి నాకున్న ఒకే ఒక దారి నీకు స్వేచ్ఛనివ్వడం. నా ప్రేమను నువ్వు జాలనుకున్నప్పుడు నీ దగ్గర బలవంతంగా ఉండి నిన్ను రోజూ చంపలేను సంధ్య. అందుకే ఈ విడాకులిస్తున్నాను. ఈ సంతకం మన బంధాన్ని తెంచడానికి కాదు సంధ్య, నీ ఆత్మగౌరవాన్ని గెలిపించడానికి. ప్రేమంటే ఒకరినొకరు బంధించుకోవడం కాదు, వాళ్ళ ఆనందం కోసం మన ప్రాణాన్నైనా ఇచ్చే స్వేచ్ఛ. సూర్య ఇప్పుడు సంధ్యకు ఆ స్వేచ్ఛనిస్తున్నాడు. తన ప్రాణాన్ని వాడి చేతుల్లో వాడే తీసుకుంటున్నాడు. సంధ్య చేతుల్లో ఉన్న ఆ కాగితాలను చూస్తూ నిశ్చేష్టురాలై నిలబడింది. సూర్య తనను వదులుకోవడానికి సిద్ధపడ్డాడన్న నిజం ఆమెను లోపల నుంచి దయించేస్తుంది. నేను విడాకులు అడిగాను, వాడిచ్చేశాడు. నేను కోరుకున్నది ఇదే కదా, మరి నా గుండెందుకు ఇలా ముక్కలైపోతుంది అని ఆ మనసు తల్లడిల్లిపోతుంది. సంధ్య నెమ్మదిగా కళ్ళు తుడుచుకుని ఆ కాగితాలు పట్టుకుని గదివైపు వెళ్ళబోయింది. నేను నా బట్టలు సర్దుకొని అని ఆమె గొంతు వణుకుతూ అంది. ఆగు సంధ్య. సూర్య గొంతు గట్టిగా వినిపించింది. సంధ్య వెనక్కి తిరిగింది. సూర్య తన ప్యాంట్ జేబులోంచి మరో పేపర్ తీసి టీపాయ్ మీద పెట్టాడు. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు, ఈ ఆస్తి, నా బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ నీ పేరు మీద, పిల్లల పేరు మీద రాసేశాను. ఇదిగో రిజిస్ట్రేషన్ పేపర్స్. సంధ్య షాక్తో సూర్య వైపు చూసింది. నువ్వు నా పిల్లల తల్లివి సంధ్య. వాళ్ళకు ప్రాణం పోసిన దేవతవి. వాళ్ళకి ఏ లోటు రానివ్వని నాకు తెలుసు. ఒక తల్లిగా వాళ్ళ నక్కున చేర్చుకున్నావు. నువ్వు ఇక్కడే ఉంటావు. ఈ ఇల్లు నీది, ఈ పిల్లలు నీ వాళ్ళు. సంధ్య ఊపిరాటం లేదు. మరి నువ్వు అని కన్నీళ్లతో అడిగింది. సూర్య ముఖం మీద ఓ వేదన భరితమైన చిరునవ్వు వికసించింది. నేను ఒక శాపాన్ని సంధ్య. నా వల్ల శృతి ప్రాణాలు పోయాయి. నీ గొంతు పోయింది. నీ ఆత్మగౌరవం చచ్చిపోయింది. నా పిల్లలకి నేను ఒక రాక్షసుణ్ణి. నేను ఈ ఇంట్లో ఉంటే నీకెప్పటికీ ఆ పాత గాయాలే గుర్తొస్తాయి. నువ్వు లేకుండా నేను ఈ ఇంట్లో ఒక క్షణం కూడా బతకలేను. అందుకే నేనే వెళ్ళిపోతాను. సంధ్య చేతుల్లోంచి ఆ కాగితం కింద జారిపోయింది. సూర్య వెళ్ళిపోతున్నాడా? తనని ఇంట్లో ఉంచి వాడు సర్వస్వాన్ని తనకు రాసిచ్చేసి వాడు అనాథలా వెళ్ళిపోతున్నాడా? సూర్య నెమ్మదిగా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు. ఒక చిన్న సూట్ కేసులో కేవలం 2 జతలు బట్టలు పెట్టుకున్నాడు. వాడికి సంబంధించిన మిగతా వస్తువులన్నీ అక్కడే వదిలేశాడు. బ్రీఫ్ కేస్ పట్టుకుని బయటకు వచ్చాడు. హాల్లో నిలబడి ఉన్న వరుణ్ చిట్టీలకు ఏమీ అర్థం కావడం లేదు. నాన్న, సూట్ కేసు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? సూర్య పిల్లల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఇద్దరిని గట్టిగా గుండెలు కత్తుకున్నాడు. వాడి కన్నీళ్లు
పిల్లల భుజాలను తడుపుతున్నాయి. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి నాన్న, ఏడిపించకండి, అమ్మ ఏం చెప్తే అది వినండి అని వాళ్ళ తల మీద ముద్దు పెట్టాడు. వరుణ్ భయంగా అడిగాడు, నాన్న నువ్వెక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ ఎప్పుడొస్తావు? సూర్య వరుణ్ కన్నీళ్ళు తుడుస్తూ, కొంతకాలం పడుతుంది కన్నా, నా పని పూర్తవగానే వచ్చేస్తాను అని అబద్ధం చెప్పాడు. సూర్య పైకి లేచి సూట్ కేసు తీసుకున్నాడు. సంధ్య వైపు ఆఖరి చూపు చూశాడు. ఆ చూపులో 10 జన్మల ప్రేమ దాగుద్ది. నా ప్రాణం నీ దగ్గరే వదిలేసి వెళ్తున్నాను సంధ్య, జాగ్రత్త అని మనసులో అనుకుని గుమ్మం వైపు నడవడం మొదలుపెట్టాడు. సంధ్య కాళ్ళు శిలలాగా మారిపోయాయి. ఒకప్పుడు తన గుమ్మం దాటి వెళ్ళిపోతుంటే వరుణ్ వచ్చి చీర కొంగు పట్టుకుని ఆపాడు. ఇప్పుడు తన భర్త తన సర్వస్వాన్ని త్యాగం చేసి ఆ గుమ్మం దాటుతున్నాడు. ఆమె ఆత్మగౌరవం గెలిచింది, కానీ ఆమె ప్రాణంగా ప్రేమించిన మనిషి కళ్ళెదుటగా దూరమైపోతున్నాడు. సూర్య గడప దాటి బయటకు అడుగు పెట్టాడు. గేట్ తీసుకుని బయటకు వెళ్ళబోతున్నాడు. బావా అని అరవాలని సంధ్య మెదడు ఉరుముతోంది, కానీ ఆమె ఆత్మగౌరవం ఆమె కాళ్ళను నీళ్లకు కట్టేసింది. సూర్య అడుగులు గుమ్మం దాటి గేటు వైపు నెమ్మదిగా పడుతున్నాయి. ప్రతి అడుగు 100 కిలోల బరువు ఉన్నట్టుగా వాడి నడకలో ప్రాణం పోతున్న ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది. గేట్ తీసుకుని బయటకు వెళ్ళిపోతున్నాడు సూర్య. వాడు వెళ్తున్న వైపే చూస్తున్న సంధ్య కాళ్ళు చిల్లలా మారిపోయాయి. ఆమె చేతుల్లో సూర్య సంతకం చేసిన విడాకుల పత్రాలు, ఆస్తి పత్రాలు ఉన్నాయి. గాలికా కాగితాలు రెపరెపలాడుతున్నాయి. సంధ్య చూపు సూర్య చేసిన సంతకం మీద పడింది. ఆ సంతకం పక్కనే కాగితం మీద పడిన ఓ కన్నీటి చుక్క వల్ల ఇంకు కొద్దిగా చెరిగిపోయింది. ఆ ఒక్క కన్నీటి చుక్క సంధ్య మెదడులో కమ్ముకున్న మొండితనం అనే మేఘాన్ని ఒక్కసారి చీల్చేసింది. ఏంటి నేను చేస్తున్నది? దేనికోసం ఈ పంతం? నా మీద ప్రేమ లేకపోతే నా కోసం, నా ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని ఎందుకు వదిలేసుకుంటాడు? తనకు సర్వస్వమైన ఈ పిల్లలను నా చేతిలో ఎందుకు పెడతాడు? వాడు నన్ను వదులుకుంటున్నది నా మీద జాలితో కాదు, నన్ను బాధపెడుతున్నానన్న అపరాధ భావంతో. వాడి ప్రేమ నా త్యాగం నుంచి పుట్టి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ ప్రేమ నా ప్రాణానికి మించిపోయింది. సంధ్య కళ్ళెమ్మట నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నేను నా భావని ఓడించి గెలవాలా? భార్య గెలిచి భర్త ఓడిపోతే అది కాపురం కాదు, ఒక శ్మశానం అని ఆమె అంతరాత్మ గట్టిగా అరిచింది. ఇక ఆమె ఆలోచించలేదు. ఆత్మగౌరవం అనే గీత చెరిపేసింది. తన ప్రాణాన్ని ఆపడానికి గుమ్మం దాటి పరుగు తీసింది. బావా! సంధ్య గొంతులోంచి వచ్చిన ఆ కేక ఆ వీధంతా ప్రతిధ్వనించింది. ఇన్నాళ్ళు మౌనం తర్వాత ఆమె గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన ఆ పిలుపులో 10 ఏళ్ల ప్రేమ, అంతులేని ఆర్తి వినిపించాయి. గేటు బయట అడుగు పెడుతున్న సూర్య ఆ పిలుపు వినగానే ఒక్కసారిగా ఆగిపోయాడు. వాడి గుండె వేగం 100 రెట్లు పెరిగింది. సూట్ కేసు పట్టుకున్న చేయి వణికింది. నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఎదురుగా సంధ్య చేతిలో ఆ కాగితాలు పట్టుకుని కళ్ళ నిండా నీళ్లతో పరిగెత్తుకుంటూ వస్తుంది. సూర్య కళ్ళల్లో చిన్న ఆశ, అదే సమయంలో కంగారు. ఎందుకొచ్చింది? ఇంకేమైనా సంతకాలు మర్చిపోయానా, లేక నన్ను ఆపడానికా? సంధ్య పరిగెత్తుకుంటూ వచ్చి సూర్య ముందు నిలబడింది. ఆమె కన్నీళ్లు బుగ్గల మీద జారి నేల మీద పడుతున్నాయి. సూర్య ముఖంలోకి కోపంగా, అదే సమయంలో అంతులేని ప్రేమతో చూసింది. సంధ్య తన చేతిలో ఉన్న విడాకుల్లో ఆస్తిపత్రాలను 2 చేతులతో పట్టుకుని సూర్య కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా చించేసింది. సూర్య షాక్తో అలా చూస్తుండిపోయాడు. ఆ చించేసిన కాగితాల ముక్కలను సూర్య ముఖం మీదే గాల్లోకి విసిరేసింది సంధ్య. ఆ ముక్కలు పూల రేకుల్లా వాళ్ళిద్దరి మధ్య రాలుతున్నాయి. ఒకప్పుడు సంధ్య ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ శృతి డైరీ కాలిపోయి బూడిదెల్లా రాలింది. ఈరోజు వాళ్ళ మధ్య ఉన్న అహంకారాన్ని, దూరాన్ని దయించేస్తూ విడాకుల కాగితాలు ముక్కలే రాలుతున్నాయి. కాలం రాసిన ఎంత అద్భుతమైన స్క్రీన్ ప్లే ఇది. సంధ్య సూర్య గొంతులో మాట పెగలడం లేదు. ఏమనుకుంటున్నావురా బావా నీ మనసులో? సంధ్య మొదటిసారి సూర్యుని నిలదీస్తూ గట్టిగా అరిచింది. విడాకులిచ్చేసి ఆస్తి రాజీ చేసి గొప్ప త్యాగమూర్తిలా వెళ్ళిపోదామనుకుంటున్నావా? నా ఆత్మగౌరవాన్ని గెలిపించడానికి నువ్వు ఓడిపోలా బావా. నీ ఆస్తిని, ఈ రాతి గోడలను చూసుకుని నేనిక్కడ మురిసిపోతూ బతుకుతానని నీకెవరు చెప్పారా? సూర్య కళ్ళల్లోంచి దారాలుగా నీళ్లు కారుతున్నాయి. సంధ్య, నేను నీకు అర్హుణ్ణి కాదు. నేను నీకు నరకాన్ని మాత్రమే ఇచ్చాను. అర్హత గురించి మాట్లాడే హక్కు నీకు లేదు బావా. దాన్ని నేను ఎప్పుడో డిసైడ్ చేసేసాను. సంధ్య అడుగు ముందుకు వేసి సూర్య చొక్కా కాలర్ పట్టుకుంది. నీకు చీకటుంటే నేను వెలుగునయ్యాను. నీకు జబ్బు ఉంటే నేను మందనయ్యాను. నీ పసిపిల్లలను అనాథలవుతుంటే వాళ్ళకు అమ్మనయ్యాను. ఇవన్నీ నేను ఎందుకు చేశానో తెలుసా? జాలితో కాదు బావా,
నా ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాను కాబట్టి, నువ్వు లేకుండా నేను బతకలేను కాబట్టి. ఇప్పుడు ఆ జబ్బు పోయి నువ్వు మామూలు మనిషి అయ్యాక ఈ సంధ్యను వదిలేసి అనాథం చేసి వెళ్ళిపోతావా? సంధ్య గుండెలు బాదుకుంటూ సూర్య గుండెల మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చేసింది. నేను నీకు భార్యగా వద్దా బావా? పని మనిషిగానే ఉంటాను. నీ ఇంట్లో ఒక మూల పడుంటాను. కానీ దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపోకు బావా. నాకంటూ ఈ ప్రపంచంలో నువ్వు నా పిల్లలు తప్ప ఇంకెవరున్నారు? నా త్యాగం గెలవాలంటే నువ్వు నా పక్కన ఉండాలి బావా. నన్ను ఒంటరిని చేయకు అంటూ సూర్యను గట్టిగా వాటేసుకుంది సంధ్య. సూర్య చేతిలో ఉన్న సూట్ కేసు కింద పడిపోయింది. వాడి 2 చేతులు సంధ్యను అమాంతం చుట్టుముట్టాయి. తన ప్రాణాన్ని ఎవరో లాగేసుకుంటుంటే తిరిగి దొరికిన వాళ్ళ సంధ్యను తన గుండెల్లోకి నొక్కేసుకున్నాడు. నన్ను క్షమించు సంధ్య, నన్ను క్షమించు. సూర్య వలవలా ఏడుస్తున్నాడు. నీ ప్రేమ ముందు నా అహంకారం ఎంత చిన్నదో నాకు అర్థమైంది. నువ్వు పని మనిషివి కాదు సంధ్య, ఈ ఇంటి దేవతవి, నా ప్రాణానివి. నా ఊపిరి ఆగిపోయేంత వరకు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇక నిన్నెప్పటికీ వదలను సంధ్య. ఇద్దరు ఆ గేట్ దగ్గరే ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 10 ఏళ్ల వాళ్ళ నిశ్శబ్ద యుద్ధం ఆ కన్నీళ్ల వర్షంలో శాశ్వతంగా మునిగిపోయింది. ప్రేమంటే తప్పులు చేయకపోవడం కాదు, తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు వాళ్ళని క్షమించి గుండెలకు హత్తుకోవడం. సంధ్య క్షమాగుణం ముందు సూర్య అహంకారం తల వంచింది. ఇద్దరు మనసులు ఒకటిగా కాదు, ఒకే ప్రాణంగా మారిన క్షణం అది. నాన్న, అమ్మ, వెనక నుంచి ఇద్దరు ముద్దులలికే పిల్లలు. సూర్య సంధ్య ఇద్దరు కాళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగారు. ఇంటి గుమ్మం దగ్గర వరుణ్ చిట్టి నిలబడున్నారు. వాళ్ళ ముఖాల్లో ఒక చిన్న భయం. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్తున్నారో అన్న కంగారు. సూర్య సంధ్య చేతిని పట్టుకుని నవ్వుతూ పిల్లల దగ్గరికి నడిచాడు. ఇద్దరు మోకాళ్ళ మీద కూర్చొని ఇద్దరు పిల్లల్ని తమ మధ్యలోకి తీసుకుని గట్టిగా హత్తుకున్నారు. వరుణ్ తన 2 చిన్న చేతులతో ఒకవైపు నాన్న మెడను, ఇంకోవైపు అమ్మ మెడను గట్టిగా పట్టుకొని వాళ్ళ బుగ్గల మీద ముద్దు పెట్టాడు. చిట్టి కిలకిలా నవ్వుతూ వాళ్ళ మధ్యలో ఆడుకుంటుంది. గాలికి చెట్టు నుంచి రాలిన పారిజాత పూలు వాళ్ళ మీద పడుతున్నాయి. కారు మబ్బులు తొలగిపోయి ఆకాశం నుంచి స్వచ్ఛమైన సూర్యరశ్మి ఆ కుటుంబం మీద పడుతుంది. ఇక ఆ ఇంటికి చీకట్లేదు, ఆ మనసులకు భయం లేదు. ప్రేమనే పునాది మీద ఆ నలుగురి జీవితం ఓ సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. పెను తుఫాను తర్వాతే ప్రకృతి అసలైన అందం బయటపడుతుంది. కన్నీళ్లతో తడిసిన నేల మీద ప్రేమనే మొక్క అత్యంత బలంగా వేళ్లు నాటుకుంటుంది. ఒకప్పుడు మౌనంతో భయంతో వణికిపోయిన ఆ రాతి కూడా ఇప్పుడు నవ్వులతో ఆప్యాయతతో ప్రాణం పోసుకుంటుంది. అహంకారం చచ్చిపోయిన చోట, ఆత్మగౌరవం నిలబడిన చోట బంధాలు బరువవు, వరాలవుతాయి. సంధ్య జీవితం ఇప్పుడు అలాంటి ఓ అందమైన వరంగా మారింది. కాలచక్రం గిర్రున తిరిగింది. ఆ చీకటి రోజులు గడిచిపోయి 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ పెద్ద ఇంటికిప్పుడు కొత్త రంగులు వేశారు. ఆవరణలో ఉన్న పారిజాత చెట్టు మరింత పచ్చగా నిండు పూలతో కలకల్లాడుతుంది. సూర్యగదిలో ఇప్పుడు అద్దాలు పలిగే శబ్దాలు లేవు, కన్నీటి ఆర్తనాదాలు లేవు. ఆ గది నిండా ఇప్పుడు వెలుగు. ఆ వెలుగులో సంధ్య, సూర్యుల అర్థమైన ఫోటోలు. సూర్య తన గతపు చీకటి నుంచి పూర్తిగా బయటపడ్డాడు. ఒక పరిపూర్ణమైన భర్తగా, బాధ్యత గల తండ్రిగా తనను తాను కొత్తగా మలుచుకున్నాడు. ఉదయం 8 గంటలు. ఇంట్లో ఒకటే సందడి. కిచెన్ నుంచి కమ్మటి నెయ్యి వాసన వస్తుంది. సంధ్య పిల్లల కోసం పూరీలు చేస్తూ లంచ్ బాక్స్ సర్దుతుంది. ఆమె ముఖంలో ఒకప్పటి శూన్యం లేదు. ఓ గృహిణికుండే నిండుదనం, భర్త ప్రేమను పొందుతున్న ఓ ఇల్లాలి గర్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మా, నా ఐడి కార్డు ఎక్కడా అంటూ హాల్లోంచి వరుణ్ అరుపు. 8 ఏళ్ల వరుణ్ ఇప్పుడు సంధ్యకి ప్రాణం. అదిగో టీవీ పక్కన టేబుల్ మీద ఉంచాను కన్నా అంటూ కిచెన్లోంచి సమాధానం ఇచ్చింది సంధ్య. సరిగ్గా అప్పుడే సూర్య తయారై కిందికొచ్చాడు. వరుణ్కి చిట్టికి షూ వేస్తూ వాళ్ళను స్కూల్కి రెడీ చేస్తున్నాడు. సంధ్య లంచ్ బాక్స్ తీసుకుని హాల్లోకి వచ్చింది. సూర్య ఆమె వైపు చూసి కన్ను గీటాడు. సంధ్య సిగ్గుతో చిరునవ్వు నవ్వింది. 10 ఏళ్ల కిందట ఆ బావ మరదల్లరి మళ్ళీ ఆ ఇద్దరి మధ్య చిగురించింది. ఏవండి, బాక్స్ బ్యాగ్లో పెట్టండి, లేట్ అవుతుంది అని సంధ్య అధికారం చలాయిస్తుంటే సూర్య ఏమాత్రం కోపడకుండా చిత్తం మహారాణి, మీ ఆజ్ఞ శిరోధార్యం అంటూ నవ్వుతూ బాక్స్ సర్దాడు. చిట్టి పరిగెత్తుకుంటూ వచ్చి సంధ్యను కౌగిలించుకుంది. బాయమ్మ అని ముద్దు పెట్టింది. పిల్లలిద్దరినీ తీసుకుని సూర్య స్కూల్కి బయలుదేరాడు. వాళ్ళు వెళ్తుంటే గుమ్మం దగ్గర నిలబడి ఆనందంగా చూస్తుంది సంధ్య. సూర్య గేట్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. సంధ్య నవ్వుతూ తలుపు వేసింది.
హాల్లోకి వచ్చి దేవుడి గదిలోకి వెళ్ళింది. అక్కడ దేవుడు పటాలు పక్కనే ఓ అందమైన ఫ్రేమ్లో తన అక్క శృతి ఫోటో ఉంది. సంధ్య 2 చేతులు జోడించి అక్క ఫోటోకు దండం పెట్టుకుంది. చూస్తున్నావక్క, నీ బిడ్డలిప్పుడు నా ప్రాణాలు. నీ సూర్య ఇప్పుడు నీ చీకటి గదిలో లేడు, నా వెలుగులో ఉన్నాడు. నువ్వు నా కోసం చేసిన త్యాగానికి, నా ప్రేమను గెలిపించి నీ ఆశీర్వాదానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ కుటుంబ బాధ్యత ఎప్పటికీ నాది అక్క అని మనసులో చెప్పుకొని ఒక ఆనంద బాష్పాన్ని రాల్చింది. ప్రేమెప్పుడు ఊడిపోదు, గెలిచే సమయం వచ్చే వరకు ఓపిక పడుతుంది. మౌనం చేతకానితనం కాదు, అది సరైన సమయంలో విలేతాండవం చేసే అస్త్రం. మొదటి రాత్రి పూలపాన్పు మీద ముళ్ళు చూసిన సంధ్య తన సహనంతో, త్యాగంతో, ఆత్మగౌరవంతో ఆ ముళ్ళనే గులాబీలుగా మార్చుకుని ఇలకెక్కిన దేవతలా నిలిచింది. ఆ ఇల్లు ఇప్పుడు నవ్వుల కోవెల, ఆ కుటుంబం ఓ అందమైన కావ్యంగా మిగిలిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.